ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా పండుగప్పు చేప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి శుభ్రం చేసుకున్న కేజీ చేప ముక్కలు పక్కన శుభ్రం చేసేసుకుని పెట్టుకున్నాం. 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం, ఒక గరిటి నూనె, ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా వేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టించుకునేందుకు ఈ వాసన పోనందుకు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకుని మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలకు పట్టించేసుకోవాలి. ఇలాగా పట్టించుకుని టైం ఉంటే మనకి 2-3 గంటలు నానితే చాలా బాగుంటుంది. అలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం తినే ముందు వేపుకుంటే స్టవ్ మీద బాగానే పెట్టుకుని నూనె 100 గ్రాముల నూనె దాకా వేసుకోవాలి. ముక్కలు బాగా వేగాలంటే 100 గ్రాముల ఆయిల్ వేసుకుని బాగానే పెట్టుకుని 100 గ్రాముల ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి కాలితో ఒక్కొక్కటి, లేకపోతే ఎన్ని పడితే అన్ని వేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఒక 2-3 గంటలు నానితే మటుకు చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ టైం లేకపోతే వెంటనే వేయించేసుకున్నా బాగానే ఉంటాయి. దీంట్లోనే చాలామంది కార్న్ఫ్లవర్ కూడా వేసి వేపుకుంటారు. నేనైతే కార్న్ఫ్లవర్ వేయలేదన్నమాట. మంటను పట్టుకు మీడియంలో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి కనుక మంటను మీడియంలో పెట్టి వేయించుకుని ఒక వేపు వేగుతున్నాయి, ఇంకో వేపు వేగాలి. తిరగేసుకుని అలాగా మూత పెట్టుకుంటే మనకి బయటికి అది పడకుండా ఉంటుంది. బాగా ఎగుతుందని మూత పెడతాను అనమాట. ఇలాగా తిరగేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని మొత్తం అన్నీ వేగిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పండుగప్ప చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ చేప దొరికితే ఇలా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయిపోయింది, ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చేపల